ఈరోజు వరాహ జయంతి. ఈ సందర్భంగా వరాహస్వామిని ఏ విధంగా పూజిస్తే రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చో, సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు, అదేవిధంగా జ్యోతిష శాస్త్రపరంగా ఎటువంటి నక్షత్రాలు ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు వరాహ జయంతి సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో భూమిని ఉద్ధరిస్తున్నటువంటి వరాహస్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ వరాహస్వామి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి వరాహస్వామి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. వరాహస్వామికి తెలుపు రంగు పుష్పాలంటే ప్రీతిపాత్రం కాబట్టి తెల్లటి పూలమాలికను అలంకరించి తెల్లటి పుష్పాలతో పూజ చేయాలి. వరాహస్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు దధ్యోజనము, చక్కెర పొంగలి కాబట్టి ఈ రెండింటినీ వరాహస్వామి చిత్రపటం దగ్గర నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. వరాహస్వామిని ఈ విధంగా పూజించినట్లయితే తొందరలోనే సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా సమస్త శుభాలు చేకూరతాయి. మనోభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవటానికి వరాహ జయంతి సందర్భంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన దానం దేవాలయ ప్రాంగణంలో ఇవ్వాలి. ఆ ప్రత్యేకమైన దానం ఏంటంటే, ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో గంగాజలం పోసి ఆ గంగాజలంలో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఆ రాగి చెంబుకి మామిడాకులు అలంకరణ చేసి ఆ రాగి చెంబు మీద ఒక కొబ్బరికాయ ఉంచి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో వరాహస్వామిని మనస్సులో స్మరించుకుంటూ ఈ రాగి చెంబును దానం ఇవ్వాలి. ఇలా చేయటం ద్వారా త్వరలోనే సొంతింటి కలను సాకారం చేసుకోవటానికి, రుణబాధల నుంచి బయటపడటానికి ఈ దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే సాలగ్రామ అర్చన అంటే విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రం. విష్ణువుకు సంబంధించిన వరాహ సాలగ్రామం ఉంటుంది. సన్నటి పొడవాటి ద్వారం కలిగి ఉండి ద్వారం మధ్యలో 2 చక్రాలను కలిగి ఉండి ఒక చుక్కను కలిగి ఉండి స్ఫటిక రంగులో ప్రకాశిస్తూ ఉన్న వరాహ సాలగ్రామాన్ని ఈరోజు గృహానికి తెచ్చుకొని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నా కూడా విశేషంగా వరాహస్వామి అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలను ప్రత్యేకంగా విభజించడం జరిగింది. ప్రత్యేకమైన నక్షత్రాలు ఉన్న సమయంలో ప్రత్యేకమైన పనులు చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలను ధ్రువ నక్షత్రాలు అనే పేరుతో పిలుస్తారు. వీటినే స్థిర నక్షత్రాలని కూడా అంటారు. ఆ నక్షత్రాలు ఏంటంటే ఉత్తరా నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, రోహిణి నక్షత్రం. ఈ 4గింటిని కూడా ధ్రువ నక్షత్రాలు లేదా స్థిర నక్షత్రాలు అనే పేర్లతో పిలుస్తారు. ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు గృహప్రవేశం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు కొత్తగా ప్రారంభించడానికి కూడా ఈ ధ్రువ నక్షత్రాలు చాలా మంచి నక్షత్రాలు. అలాగే వస్త్ర సంబంధమైనటువంటి వ్యవహారాలు, క్రీడా సంబంధమైనటువంటి ముఖ్యమైన వ్యవహారాలు ఈ ధ్రువ నక్షత్రాల్లో నిర్వహించుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలో చరనక్షత్రాలు అని చెప్పడం జరిగింది. చరనక్షత్రాలు ఏంటంటే శ్రవణ నక్షత్రం, ధనిష్టా నక్షత్రం, శతభిష నక్షత్రం, స్వాతి నక్షత్రం, పునర్వసు నక్షత్రం. వీటిని చరనక్షత్రాలు అంటారు. ఈ చరనక్షత్రాలు ఉన్నప్పుడు గృహారంభం ప్రారంభిస్తే చాలా మంచిది. ఇంటి నిర్మాణం ప్రారంభించినట్లయితే నిర్మాణ కార్యక్రమాలన్నీ వేగవంతంగా పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ చరనక్షత్రాలు ఉన్నప్పుడు చేసుకోవాలి. ఆ కార్యక్రమాలు ఏంటంటే ముఖ్యమైన ప్రయాణాలు నిర్వహించటం. ఏ ముఖ్యమైన ప్రయాణమైనా చరనక్షత్రం ఉన్నప్పుడు చేస్తే ఆ ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారిగా ఉపయోగించడానికి కూడా ఈ చరనక్షత్రాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే వ్యాపారంలో చేసే మార్పులకు కూడా ఈ చరనక్షత్రాలు విశేషంగా సహకరిస్తాయి. అదేవిధంగా జ్యోతిష శాస్త్రపరంగా లఘు నక్షత్రాలు అని కొన్ని నక్షత్రాలను చెప్పారు. ఈ లఘు నక్షత్రాలు ఏంటంటే అశ్విని నక్షత్రం, హస్తా నక్షత్రం, పుష్యమి నక్షత్రం. ఈ 3ంటిని లఘు నక్షత్రాలు అంటారు. ఈ లఘు నక్షత్రాలు ఉన్నప్పుడు కొత్త విద్యలు నేర్చుకోవటం ప్రారంభిస్తే చాలా మంచిది. కొత్త వ్యాపారాలు ప్రారంభించటం లఘు నక్షత్రాల్లో ప్రారంభిస్తే ఆ వ్యాపారాలు అనేవి చాలా అద్భుతంగా పురోభివృద్ధిని సాధిస్తాయి. అలాగే మృదు నక్షత్రాలు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. మృదు నక్షత్రాలు ఏంటంటే రేవతి నక్షత్రము, మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము,
అనురాధ నక్షత్రము, వీటిని మృదు నక్షత్రాలు అంటారు. ఈ మృదు నక్షత్రాలు ఉన్నప్పుడు సంగీతము, లలిత కళలు ఇలాంటి విద్యలు నేర్చుకోవటం ప్రారంభిస్తే చాలా మంచిది. కళా సంబంధమైనటువంటి విద్యలన్నీ కూడా మృదు నక్షత్రాల్లో ప్రారంభిస్తే తిరుగులేని విజయాలు కలుగుతాయి, మంచి పేరు ప్రతిష్టలు పొందవచ్చు. అలాగే ఈ మృదు నక్షత్రాలు ఉన్నప్పుడు కొత్తగా ఎవరితోనైనా పరిచయం పెంచుకున్నా, కొత్తగా స్నేహాలు చేసినా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా నక్షత్రాలను బట్టి పనులు నిర్వహించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.